హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజైతే మేము షిరిడి అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడైతే మేము రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వైజాగ్ నుండి అయితే విజయవాడ వరకు అయితే ఎక్కబోతున్నాం. రేపు మధ్యాహ్నం మళ్ళీ మాకు మచిలీపట్నం టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ 2 o'clock అయితే ఉంది. అది తీసుకొని మేము నాగర్సోల్ అయితే వెళ్తాం. ఇప్పుడైతే కరెక్ట్గా 12:05 అయితే అయ్యింది. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ అయితే వస్తుంది, ఇంకా దగ్గరలో ఉంది. ఈ ట్రైన్ తీసుకొని వెళ్ళి రేపు అంతా రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు మధ్యాహ్నం అయితే మేము మళ్ళీ అక్కడి నుంచి అయితే ట్రైన్ ఎక్కాలి. అది మొత్తం ఒక 2 days అయితే ప్లాన్ చేసుకున్నాం. అక్కడ అనుకోని ఒక 2 days ఆ విధంగా. ఈ ట్రైన్ టికెట్ అయితే మాకు చైర్ కారు పర్ పర్సన్కి అయితే 500 పడింది. అది అయితే సీట్ 3 అయితే వచ్చింది. 8 నెంబర్ సీట్ నెంబర్ అయితే 9-8 అలా 5-8. అమ్మ అయితే ప్రాన్స్ బిర్యానీ చికెన్ వండింది మా కోసం. హోటల్లో సమోసా తీసుకోవడం జరిగింది. 4 సమోసా 20 రూపాయలు. రాజమండ్రి స్టేషన్కి అయితే 3:55కి రావాలి. ఇప్పుడైతే 4:35 అవుతుంది. 1/2 hour అయితే ఢిల్లీలో ఉంది ట్రైన్ ప్రజెంట్. హాయ్, ఈరోజైతే డే 2. నిన్నైతే డే 1 మేమైతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి కరెక్ట్గా 7:15కి అయితే మమ్మల్ని విజయవాడ అయితే డ్రాప్ చేసింది. మేము అక్కడి నుండి ర్యాపిడో బుక్ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వస్తాం. నైట్ అంతా పడుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ టిఫిన్ చేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఈరోజైతే మధ్యాహ్నం 2 o'clockకి నర్సాపూర్ టు నాగర్సోల్ ట్రైన్ అయితే ఉంది. దానికైతే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. మాకు కరెక్ట్గా 11:15 అయితే అవుతుంది టైము. కొద్దిగా భోజనం అయితే చేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుండి అప్రాక్సిమేట్గా 5 km వస్తుంది రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళి చూసుకొని ప్లాట్ఫామ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడే ర్యాపిడో అయితే బుక్ చేసుకొని స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం. ఫైనల్గా అయితే ర్యాపిడో బుక్ చేసుకొని విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ చూసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి వెయిట్ చేయాలి. 1:45కి అయితే వస్తుంది ట్రైన్. సో B3 సీట్ నెంబర్ 1924. ట్రైన్ అయితే అవుట్ సైడ్ అయితే కొద్దిగా వరస్ట్గా ఉంది, ఇన్సైడ్ చూడాలి అనుకుంటా.
అయితే ఇప్పుడు టైం 2:30 అవుతుంది. 2 o'clock స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ అయితే 2:30 స్టార్ట్ అయింది. బాయ్ బాయ్. మేమైతే సికింద్రాబాద్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం స్విగ్గీలోని. మనం పిఎన్ఆర్ నెంబర్ అది ఎంటర్ చేస్తే ఫుడ్ అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ లోకల్ రెస్టారెంట్లు అయితే కనిపిస్తుంది. మేపిల్ అయితే బిర్యానీ అయితే బుక్ చేసుకున్నాం. అదైతే మన సీట్ దగ్గరికి వచ్చేస్తుంది. నైట్కి అయితే ఫుడ్ అయితే ప్లానింగ్ అది. ఇక్కడ చూడండి విమల్లు కైనీలు ఇవైతే అమ్ముతున్నారు. ఇలాగ ఉంటారు అవి మళ్ళీ చూపించడానికి అయితే ఇంకేంటో తుప్పులు పొలాలు తప్పించి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దాం. లేకపోతే బయట ఒకటి ఎండ ఒకటి చాలా గట్టిగా ఉంది. లోపల ఏసీలోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని బెటర్. ఓకే. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది. ప్రజెంట్ అయితే టైం 6:52 అవుతుంది. ట్రైన్ అయితే పాటికి నాగర్సోల్ వెళ్ళిపోలే, కానీ ఇంకా ఔరంగాబాద్ దగ్గర ఉంది. నెక్స్ట్ అయితే నాగర్సోల్. 1 hour అయితే డిలే ఉంది ట్రైన్. ఫైనల్గా అయితే నాగర్సోల్ అయితే వస్తాం. ఇక్కడ నుంచి షేర్ కార్ తీసుకొని షిరిడి అయితే వెళ్ళాలి. ఫైనల్గా నాగర్సోల్ అయితే 8:30 కల్లా వస్తాం. అంటే కరెక్ట్గా 8:30కి అయితే డ్రాప్ చేసింది. అంటే 7 o'clock అయితే రావాలి ఇక్కడికి. కానీ 8:30కి అంటే 1.5 hour అయితే డిలే ఉంది. షేరింగ్ క్యాబ్ అయితే తీసుకున్నాం. పర్ పర్సన్కి 100 rupees అయితే ఛార్జ్ చేశారు షిరిడి వరకు. మన రూమ్ ఎక్కడో మనం వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే అక్కడ దాబెట్టేస్తారు. దాని ద్వారా రూమ్ చెక్ ఇన్ పాలసీ చేసుకోవచ్చు. ఇక్కడ కే అని ఎలాగైతే ఉందో ప్రతి బ్లాక్కి కూడా IJKL అలాగైతే ఉంటాయి. ఇది పైన ఫ్లోర్. ఇది అదైతే ఫస్ట్ ఫ్లోర్ కిందన, సెకండ్ అదైతే గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్, సెకండ్, థర్డ్. మాకైతే థర్డ్ ఫ్లోర్లో వచ్చింది. ఇది మా రూమ్కి వెళ్ళే దారి. అక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర అయితే ఇలాంటి స్లిప్ అవుట్ ఇస్తారు. అంటే మన రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ తీసుకొని మనకి ఇది కే అంటే మన అపార్ట్మెంట్ పేరు, ఈ 115 అనేది నెంబరు, మన రూమ్ నెంబరు. ఇదైతే రూము. ఒక 3 beds అయితే ఇస్తారు. 250 rupees పర్ నైట్కి. 2 chairs అండ్ ఇది. ఇదే బ్రషింగ్ ఏరియా, బ్రష్ చేయడానికి. ఇండియన్ టాయిలెట్. ఇది స్నానం గది, స్నానం చేసుకోవాలి దానికి. హాట్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ. ఇది హాట్ వాటరు, ఇది చల్ల వాటర్.
ఇది యాక్చువల్గా అయితే రూమ్, ఇది మెయిన్ డోర్, ఇది బిల్డింగ్. సాయి ఆశ్రమం భక్తి నివాసులు అయితే ఉన్నాం. మాకు ఈ రూమ్ అయితే పర్ నైట్కి 250 రూపీస్ అయితే పడింది. మీకు షిరిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయితే ఉంటుంది, ఆ వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మీరు నాగర్సోల్లో దిగిన తర్వాత అక్కడ బయటనైతే మీకు క్యాబ్స్ ఉంటాయి షిరిడి రావడానికి. అప్రాక్సిమేట్లీ ఒక 1.5 అవర్ అయితే పడుతుంది ఇక్కడ రావడానికి. మాకు పర్సన్ అయితే ఫస్ట్ నుంచి పర్సన్కి 200 అన్నాడు, అంటే ఇద్దరు కలిపి 400. లేదు మాకు 100 ఇస్తాము 200 అని అన్నాం. వ్యాన్ ఎక్కిన తర్వాత ఏమించి లేదు 200 మీరు ఉండండి లేకపోతే దిగిపోండి అని అన్నాడు. మరి తెలుగు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మా ఇద్దరమే ఉండిపోయాం అక్కడ. ఇంకెందుకు కలిసి మేము కూడా వస్తాం. చూసుకోండి, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, లేకపోతే మనీ వేస్ట్ అవుతుంది. అలాగే నాగర్సోల్ నుండి షిరిడి వచ్చే రోడ్డు అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉంది. కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ కానీ హెడ్ఏక్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కొద్దిగా అక్కడి నుండి జర్నీ చేసి మళ్ళీ ఇక్కడ నుండి 1.5 జర్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. దానివల్ల కొద్దిగా ట్రిప్ అంతా స్పాయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూసుకోండి, నాగర్సోల్ అయితే అవాయిడ్ చేయడం బెటరు. ట్రైన్ మీద షిరిడి వచ్చేసి ఇక్కడ నుండి 20 రూపీస్ అంత తీసుకుంటారు. 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి అయితే. ఆ విధంగా మీరు వచ్చేయచ్చు. ఇప్పుడైతే మేము హారతికి అయితే బుక్ చేసుకున్నాం. మాకు పర్ పర్సన్కి అయితే 400 రూపీస్ అయితే పడింది. 6:15కి అయితే హారతి, 5:15కి అయితే గేట్ నెంబర్ 6 అనేసి అయితే రిపోర్ట్ చేయమన్నారు. అక్కడ మాకు అక్కడ బుక్ చేసినప్పుడు చూపించింది అయితే 7:30 చూపించింది టైము, కానీ మెయిల్కి అయితే 5:15కి రిపోర్టింగ్, 6:15కి హారతి అనేసి అయితే వచ్చింది. మీరు వచ్చేటప్పుడు మాత్రం చూసుకోండి ఒకసారి, అది చూసుకోకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అది ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి హారతి దర్శనం అంతా చేసుకొని కొంచెం షాపింగ్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇద్దరికి కలిపి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 కిలోమీటర్స్ అనుకోండి ఎక్కడి నుంచి. ఇప్పుడు ఒక హోటల్లో అయితే భోజనం చేసాం, 200 రూపీస్ అయింది మీల్స్. పర్లేదు, బాగున్నాయి, చాలా బాగున్నాయి, పర్లేదు తినచ్చు. ధూపారతి బుక్ చేసుకున్న వాళ్ళు గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాలి. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్, మొబైల్ లాకర్లో పెట్టి వెళ్ళిపోయింది. ఫైనల్లీ దర్శనం అయితే పూర్తి అయిపోయింది, చాలా బాగా అయ్యింది. ఆరతి అయితే చాలా బాగుంది. ఆరతి ట్రై చేయండి ఎప్పుడైనా, నార్మల్ దర్శనం కాకుండా ఆరతి అయితే పాటలు అవన్నీ పాడుతున్నారు, చాలా బాగుంది. ఇప్పుడైతే షాపింగ్ ఉంది, అది చేసుకుని రూమ్కి వెళ్ళిపోవడం. నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా ఫుడ్. నార్త్ ఇండియాలో నార్త్ ఇండియా ఫుడ్. సక్సెస్ఫుల్లీ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయింది, కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవడమే. బ్యాక్ సైడ్ హోటల్ ఏదైతే ఉందో అందులో అయితే భోజనం చేస్తాం అండ్ పావ్ భాజీ అయితే తినేసాం. అది మ్యాటర్. లైటింగ్ లేదు, మొక్కలు కనపట్లేదు. అది ఓకే. రేపైతే మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఉంది, అది చూసుకొని రేపు ఈవినింగ్ ట్రైన్, దాన్ని బట్టి లాయించడమే. హాయ్, ఈరోజైతే షిరిడీలో డే 2. నేనైతే దర్శనం అవన్నీ కూడా బాగా అయిపోయాయి. నేను షాపింగ్ చేసుకుని నేనైతే రూమ్కి అయితే వస్తే రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాం.
ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ 2 to 3 km ఉంటుంది. ఈరోజు అయితే ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసి మేము ఆల్రెడీ ఈరోజు నైట్ కూడా బుక్ చేసుకున్నాం ఇక్కడ స్టే చేద్దామని. కానీ ఈరోజు నైట్కి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం ఈవినింగ్కి 5 o'clockకి. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసి లగేజ్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూసుకొని మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 5 o'clockకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇది మా రూమ్కి వెళ్ళే దారి. ఇక్కడైతే చెక్అవుట్ చేస్తాం. ఇక్కడ చెక్అవుట్ చేసి ఇక్కడ ఇచ్చేయచ్చు. అక్కడికి వెళ్ళవలసిన లేదు. మళ్ళీ బుకింగ్ కౌంటర్ దగ్గర కూడా మనం వెళ్ళవలసిన లేదు. ఇది లిఫ్ట్, అద్భుతమైన లిఫ్ట్. అప్పుడప్పుడు పని చేస్తుంది, పని చేయదు. మేము వచ్చిన రోజు అయితే పని చేయలేదు. ఈ 2 days అయితే బాగానే పనిచేసింది. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళి టిఫిన్ తినేసి అక్కడ నుండి ఆటో తీసుకుని సాయి తీర్థకి అయితే వెళ్తాం. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. రేట్లు అయితే 50 above ఏదేనా. టేస్ట్ అయితే పర్లే, బాగానే ఉంది. మనం మరి బయటకు వచ్చినప్పుడు కొద్దిగా అటు ఇటు ఉంటాయి, చూసుకొని తినాలి. మేమైతే ఒక ప్లేట్ ఉప్మా, ఒక ప్లేట్ ఇడ్లీ అయితే చెప్పుకున్నాం. ఇడ్లీ ఉప్మా అయితే బాగుంది. వాటర్ మెలన్ జ్యూస్ అయిపోయింది. టిఫిన్ అయితే చేస్తాం. ఇడ్లీ ఉప్మా అయితే తిన్నాం, బాగుంది. 180 rupees అయితే ఛార్జ్ చేశారు. ఇడ్లీ ఉప్మా వాటర్ మెలన్ జ్యూస్. ఇప్పుడైతే అక్కడ నుండి తినేసి సాయి తీర్థకి అయితే బయలుదేరాం. పర్ హెడ్ అయితే 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే టెంపుల్కి అయితే ఇద్దరు కలిపి 50 తీసుకున్నారు. ఇప్పుడైతే సాయి తీర్థకి 100 rupees ఆటోకి. దగ్గరే కానీ మరి ఏం చేయలేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా కూడా అంతే అంటున్నారు. అది వెల్కమ్ టు సాయి తీర్థ్. సాయి తీర్థ్కి అయితే వస్తాం. ఇదైతే కార్స్ పార్కింగ్, బైక్స్ కూడా. ఇక్కడైతే లగేజ్ కౌంటర్ ఉంది. లగేజ్ కౌంటర్ చూసుకోండి. నేను యూట్యూబ్లో చూసాను కానీ ఎవరు చెప్పలే. మనం ఇక్కడ లగేజ్ కౌంటర్ అండ్ టికెట్స్ తీసుకొని, లగేజ్ కౌంటర్ ఇది. లగేజ్ కౌంటర్ పెట్టేసి అలాగ అంతా తిరిగడమే. పెట్టాం. పర్ బ్యాగ్ అయితే 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఈ బ్యాగ్ అయితే మేము మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం. టికెట్ కౌంటర్, టికెట్ రేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే తీసుకున్నాం. ఇద్దరికి కలిపి 1296 rupees ఛార్జ్ చేశారు. ట్రాన్స్ सीता और भ्राता लक्ष्मण के साथ पंचवटी में वनवास का समय व्यतीत लंका दहन शो. दहन शो దీనికి అయితే 2 ఇవి కూడా ఇచ్చారు. ఊతేదేమో చూడాలి. ఊతి పట్టుకోండి. 3D గ్లాసెస్
ఇప్పుడే లంకా దహన్ షో అయితే చూస్తాం, 5D షో బాగుంది. అంటే పర్లే బాగుంది. హనుమంతుడు వెళ్ళి లంకను తగలబెట్టడం, గ్రాఫిక్స్ కానీ అంతా బాగుంది. కళ్యాణ్ మోడర్న్ 5D షో అయితే ఉంటుంది, ఇది కూడా ట్రై చేయండి. ఇటు చిన్న కేఫ్ అయితే ఉంది, కూల్ డ్రింక్స్, చిప్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో స్విట్టర్స్ కానీ 150 రూపాయలు అంట పొటాటో స్విట్టర్స్, చూసుకోండి. ఈ ఫోటో చూసారా, మొత్తం అన్నీ కూడా క్యూబ్స్ ఉంటాయి కదా, క్యూబ్స్తో చేశారు అంతా కూడా. చాలా బాగుంది ఫోటో. సాయిబాబా వారిని అయితే ఈ విధంగా రెడీ చేశారు ఇక్కడ. బాగుంది. మేము ఈ స్పిన్ వీల్ కూడా ట్రై చేసాం. ఫస్ట్ ఫ్రీ అన్నారు, తర్వాత వీడియో తీశారు. వీడియో తీసిన తర్వాత ఏంచి మాకు వీడియో నచ్చింది, 200 అన్నారు. అలాగ ఉంటుంది, బాగుంది. ఎర్న్ మనీ ఫర్ మేక్ మెమోరీస్. అది ఇంకొద్ది షోస్ ఉన్నాయి, చూసుకొని లంచ్ చేసేసి 5 o'clock ట్రైన్, 4 o'clock స్టార్ట్ అయితే సరిపోతుంది. తీర్థయాత్రకి అయితే వెళ్తున్నాం.
తీర్థయాత్రకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. బాగుంటుంది అని స్టార్ట్ అవుతుంది, ఆగుతుంది తీయం. మనం ఇప్పుడైతే ముంబై వస్తాం. ముంబై नमस्कार। या भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मुंबई मंदिरों का बीच, दर्शन करने जा रहे हैं गेटवे ऑफ जिनका इंडिया। निर्माण आज से सदियों पहले सालों से खड़ा है। రెడీ బాయ్. మేము ఇప్పుడు మొత్తం స్టేట్లో ఉన్న టెంపుల్స్ అండ్ ప్రత్యేకమైన ప్రదేశాలన్నీ తినబోతున్నాం. यहाँ के जो आशीर्वाद भी మనం ఇప్పుడైతే సిద్ధి వినాయక इस मंदिर మందిర్లోకి का వస్తాం. निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और ద్వారకా వస్తాం. ద్వారకా मुंबई से శ్రీకృష్ణ अब सीधे జన్మస్థలం. चलते हैं गुजरात। वाह, भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है। मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था। गोमती नदी के किनारे बसे इस मंदिर के उत्तर Now I am दिशा coming में to केदारनाथ. हम वाराणसी नगरी से होते हुए ओ, दर्शन काशी। करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। హారతి ఇస్తున్నారు ఇక్కడ. केदारनाथ शिव जी का मंदिर है। इसे खुद पांडवों ने बसाया था ऐसा माना जाता है। आज का जो मंदिर है उसकी रचना 1200 साल पुरानी है। तृतीया से कार्तिक पूर्णिमा तक यानी लगभग 6 महीने खुले रहते हैं। శివయ్య తండ్రి నీనయ్య. మనం వచ్చాం బద్రీనాథ్. हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी लगभग 3000 वर्ष पुराना है। तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। బద్రీనాథ్ తండ్రి. పందర్పూర్. सदियों से लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विट्ठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। भगवान विट्ठल की इस वारी को कौन नहीं जानता। और महाराष्ट्र की संत पर महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में। పంజాబ్ దాబా. सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में एक बनवाया रोटी, था। काजू और टमाटर करी 18वीं सदी फेमस। में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये अकाल तख्त का వచ్చాం పూరి. हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण, यानी जगी रथ यात्रा पूरे विश्व में विख्यात है। మీనాక్షి అమ్మన్ టెంపుల్. अब चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। వెళ్ళాలని ఒకసారి मीनाक्षी वाह, जो देवी सुपर। पार्वती का रूप है, उनके मंदिर का ये 1000 स्तंभों का दालान है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक हैं। इस मंदिर में 33,000 मूर्तियां हैं और ఇప్పుడు వచ్చేసాం తిరుపతి.
आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन షిరిడీలోనే ఉన్నాం, మళ్ళీ షిరిడీకి వచ్చేసాం. यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं तो अब अनुमति। ఆల్ ఇండియా టెంపుల్ రైడ్ అయితే అయిపోయింది. టెంపుల్ రైడ్ ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళి కొద్దిగా వేయాలి, లోపలికి ఏదో ఒకటి తినాలి. బాగుంది టెంపుల్ రైడ్. సాయి తీర్థంలోనే అయితే రెస్టారెంట్ ఉంది, పెరుగన్నం విత్ వడ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. బాగుంది. ఎలాగుంది రండి బాయ్. మీకైతే వెళ్ళబోతున్నాం. అరణి షో అరణి షో. ద్వారకామయ షో అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. అంటే రోబోటిక్గా చెప్పారు. మనకి హిందీ తోడ తోడ ఆతా హే, ఏదో సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. సాయిబాబా గారిని అలాగే ఒక ఇద్దరిని అయితే పక్కన నిల్చోబెట్టి కొద్దిగా హిందీలో అయితే చెప్పారు. శ్రద్ధ, సబూర్ గురించి అయితే బాగుంది. రోబోటిక్గా అయితే చెప్పించారు. బాగుంది. లైటింగ్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ బాగా అప్డేట్ అయ్యింది. షిరిడీ యాత్ర ట్రిప్ అయితే అయిపోయింది. మొత్తం అంతా చూపిస్తాం. మాకైతే బాగానే అనిపించింది, బాగానే ఎంజాయ్ చేసాం. అది ఇప్పటివరకు ఈ వీడియోని చూసినట్లయితే ఒక లైక్ చేయండి అంతే. ఏదో డబ్బుల గురించో దేని గురించి వీడియోలు అయితే పెట్టట్లేదు. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అంతే. ఓకే, ఇప్పుడైతే 5 o'clock అయితే ట్రైన్ ఉంది మాకు ఇక్కడ నుండి విజయవాడకి. విజయవాడ నుండి మా అక్కల ఇంటికి వెళ్ళి మేము మళ్ళీ రేపైతే మా ఊరికి వెళ్తాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లీ షాదనగర్ షిరిడీ అయితే వస్తాం. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది, ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే షిరిడీకి అనేసి షిరిడీ రైల్వే స్టేషన్కి అనేసి అడిగాం. ఆడు 100 అన్నాడు, 80కి వస్తాను అన్నాడు. చిచ్చే అవ్వదు ఎందుకు అంత డబ్బులు నుంచి అన్నాం. తర్వాత ఇంకోటి అడిగితే 150 అన్నాడు. వచ్చి అంత డబ్బులు ఎందుకు అనేసి అంటే వేరే కూడా వచ్చాడు, ఆడు 150 అన్నాడు. ఆయన బద్దెలో ఆడుకుంటే 100 రూపాయలు తీసుకొచ్చాడు. అది ఇక్కడ అడిగేసినా అడిగి పెట్టకపోయినా 50, 150. ఓకే బాయ్ బాయ్. మహారాష్ట్ర వచ్చి వడపోతే నొప్పితే బాగోదు కదా. బ్యాక్ టు హోమ్.